అధ్యక్ష, సామరస్యానికి సహజీవనానికి పట్టుకొమ్మగా నిలిచే రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ప్రజా జీవనంలో లౌకిక విలువల స్ఫూర్తి అడుగడుగునా వెల్లివిరుస్తుంది. అందుకే జాతిపిత మహాత్మా గాంధీ తెలంగాణ జీవన మర్యాదను గంగా జమున తహజీబ్గా అభివర్ణించారు. ఈ స్ఫూర్తికి సమైక్య పాలనలో విఘాతం కలిగింది. ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి. అల్పసంఖ్యాక వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి వివక్షకు గురయ్యాయి. సమైక్య పాలనలో మైనారిటీలకు ఎంత అన్యాయం జరిగిందో గత 20 ఏళ్లుగా చేసిన బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. 1995-96లో మైనారిటీల కోసం కేటాయించిన బడ్జెట్ కేవలం 1,20,00,000 రూపాయలు. ప్రభుత్వాలు చూపిన ఈ నిర్లక్ష్య వైఖరి వల్లనే మైనారిటీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనానికి, అణచివేతకు గురయ్యారు. దీంతో ఆ వర్గాలలో ఆందోళన, అభద్రత, అవిశ్వాసం ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనారిటీల అస్తిత్వం నిలబెట్టేందుకు, వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పాదుకొల్పేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. తెలంగాణలో 14.24% ఉన్న మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. మైనారిటీల అభివృద్ధి కోసం తెలంగాణ మొదటి బడ్జెట్లోనే 1,030 కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ ఏడాది కేటాయింపులను 1,204 కోట్లకు పెంచాం. విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థుల కోసం చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం తెచ్చింది. ఈ పథకం ద్వారా గత ఏడాది 463 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. వారికి ఒక్కొక్కరికి 10 లక్షల స్కాలర్షిప్తో పాటు విమానయాన ఖర్చులు కూడా అందించాం. ఈ ఏడాది స్కాలర్షిప్ మొత్తాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచాం. 89,000 మంది మైనారిటీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 35 కోట్ల రూపాయలు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా 1,18,000 మంది మైనారిటీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అందించాం. ర్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే మైనారిటీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. 1,18,000 మంది మైనారిటీ విద్యార్థులకు 2015-16 వరకు చెల్లించాల్సిన 219.43 కోట్ల రూపాయలు చెల్లించాం. పేరు పొందిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో 100 మంది మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తున్నది. కోచింగ్ సెంటర్లకు ఫీజు చెల్లించడంతో పాటు విద్యార్థులకు స్టైఫండ్ కూడా అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నట్లే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసింది. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఈ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెలువడిన సందర్భంలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలను పాత 10 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ ప్రైడ్ అనే పథకం ప్రవేశపెట్టినట్లే మైనారిటీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడానికి టీఎస్ ప్రైమ్ అనే పథకం ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్లో మైనారిటీ ఐటీ పారిశ్రామికవేత్తల కోసం త్వరలోనే ప్రభుత్వం ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. అనీసుల్ గుర్బా ముస్లిం అనాథ శరణాలయానికి స్థలం కేటాయించమని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నారు. కానీ వారి విజ్ఞప్తి గత ప్రభుత్వాల కాలంలో దారుణమైన నిరాదరణకు గురైంది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనీసుల్ గుర్బాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాం. ముస్లిం అనాథలకు ఆశ్రయమిస్తున్న ఏకైక సంస్థ అనీసుల్ గుర్బాకు నాంపల్లిలో 4,000 చదరపు గజాల అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించాం. దీనిని ఒక ఆదర్శవంతమైన అనాథ శరణాలయంగా తీర్చిదిద్దబోతున్నాం. పేద అనాథ పిల్లలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే ఈ స్థలంలో బహుళ అంతస్తులతో భవనం నిర్మించబోతున్నాం. హైదరాబాద్ నగరంలో ఓన్ యువర్ ఆటో అనే వినూత్న పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా 1,783 మంది మైనారిటీ యువకులకు 50% సబ్సిడీపై ఆటోలు అందించాం. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం
అందించే రుణాల సబ్సిడీని 50% నుంచి 80% ప్రభుత్వం పెంచింది. న్యాక్, ఈసీఐఎల్, సిఐపిఈటి, సెట్విన్ లాంటి సంస్థల ద్వారా మైనార్టీ యువకుల నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నాం. పేదరికం అనుభవిస్తున్న మైనార్టీ కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక అవస్థలు పడుతున్నాయి. దీనివల్ల అనేక సామాజిక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పేద మైనార్టీ ఆడపిల్లల పెళ్లి కోసం 51,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 51,452 మంది మైనార్టీ బాలికలకు షాదీ ముబారక్ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసింది. సర్వమత సమభావానికి ప్రతీకగా ప్రభుత్వం బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగలను స్టేట్ ఫెస్టివల్స్ గా నిర్వహిస్తున్నది. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ముస్లింలకు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,000 పేద ముస్లిం కుటుంబాలకు నూతన వస్త్రాలను బహూకరించింది. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల పేద క్రిస్టియన్ కుటుంబాలకు కొత్త బట్టలు కానుకగా ఇచ్చింది. ఇస్లాం ప్రార్థనా స్థలాల్లో ఆధ్యాత్మిక సేవలందించే ఇమాంలకు, మౌజంలకు నెలకు 1,000 రూపాయల చొప్పున ప్రభుత్వం గౌరవ భృతి అందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 8,934 మంది ఇమాంలకు, మౌజంలకు దీని వలన ప్రయోజనం చేకూరింది. మక్కా, మదీనా సందర్శించే హజ్ యాత్రికుల కోసం తెలంగాణ స్టేట్ హజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్ అందించింది. ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఉర్దూ మీడియం పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ ఘర్తో కూడిన షాదీఖానాలను మంజూరు చేసింది. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ సంస్థలు ముస్లిం సమాజానికి ఉన్న విలువైన సంపద. సుదీర్ఘకాలంగా ఇవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. వక్ఫ్ సంస్థల్లో నిర్మాణాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం 53 కోట్ల రూపాయల గ్రాంట్ అందించింది. గతంలో కేవలం 4-5 కోట్ల గ్రాంట్ మాత్రమే ఇచ్చేవారు. 11 చోట్ల ఉన్న వక్ఫ్ భూముల్లో నిర్మాణాలు చేపట్టడానికి, ఆ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీని ద్వారా వక్ఫ్ బోర్డుకు 60 నుంచి 70 కోట్ల ఆదాయం సమకూరుతుంది. వక్ఫ్ ఆస్తులను కాపాడడం కోసం ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సమన్వయ కమిటీలను నియమించింది. జామే నిజామియాలో ఆడిటోరియం నిర్మాణం కోసం ప్రభుత్వం 14.65 కోట్లు కేటాయించింది. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం. తెలంగాణ నుంచి వేలాది మంది మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యాత్రికులు అక్కడికి వెళతారు. వారి సౌకర్యం కోసం అజ్మీర్లో ప్రత్యేక వసతి గృహం రుబాత్ నిర్మించడానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. స్థలం కేటాయించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. స్థలం కేటాయించగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జనాభా ప్రాతిపదికన వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అభిప్రాయం తెలిపేందుకు ఈ నివేదికను బీసీ కమిషన్కు అందజేశాం. బీసీ కమిషన్ ఈ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఆ వివరాల ఆధారంగా తన అభిప్రాయం తెలియజేస్తుంది. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే ఆంక్షను సడలించుకోవాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం 45/94 చట్టం తెచ్చి భారత పార్లమెంటు ఆమోదం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్పించింది. మన రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తాం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ముస్లిం రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెడతాం. తమిళనాడు కల్పించిన తరహాలోనే మన రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనం కోరిన రిజర్వేషన్ అమలు చేసుకునే సౌలభ్యాన్ని పొందేందుకు వీలుగా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతాం. దళిత క్రిస్టియన్లు తమ ఎస్సీ హోదా కోసం ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాం. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకోవాలంటే గతంలో అనేక కఠిన నిబంధనలు ఉండేవి. ఇప్పుడు మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలు కల్పిస్తూ జీవో జారీ చేశాం. హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ నిర్మించడానికి
10 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. మైనారిటీల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల మైనారిటీ సంక్షేమ శాఖ ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం 35 మంది ఉద్యోగులతో నామమాత్రంగా సాగుతున్న ఈ శాఖను బలోపేతం చేసే దిశగా 80 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. మైనారిటీల స్థితిగతులు మారాలంటే వారి పిల్లలకు మంచి విద్యను అందించాలి. ఆ విద్య ఇంగ్లీష్ మీడియంలో గ్లోబల్ ప్రమాణాలకు ధీటుగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయికి మన మైనారిటీ పిల్లలు ఎదగాలి. అదే సమయంలో పిల్లలకు విద్య చెప్పించడానికి అయ్యే ఖర్చు భారం కుటుంబాలపై పడకూడదు. మైనారిటీలో ఎక్కువ శాతం నిరుపేదలు చిన్న చితక పనులు చేసుకుని పొట్టబోసుకుంటున్నారు. వీరి పిల్లల పోషణ శిక్షణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మైనారిటీ పిల్లల కోసం పెద్ద ఎత్తున ఆవాస విద్యాలయాన్ని నెలకొల్పుతున్నాం. 100 స్కూళ్ల 1,28,000 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం జీవితాల్లో గొప్ప పరివర్తన సాధించేందుకు ఈ స్కూళ్లు శాశ్వత ప్రాతిపదికలు నిర్మిస్తాయి. కుల మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఒకే తల్లి బిడ్డల వలె కలిసిమెలిసి జీవించే తెలంగాణ సంస్కృతికి మనందరం వారసులం. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా లభించినప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. సకల జనులు సామరస్యంగా సంతోషంగా జీవించే బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పునరంకితం అవుతున్నది. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?